దేవాలయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని రాజమహేంద్రవరం అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తెలిపారు. పుష్కరాల కోసం ఫేజ్ 1లో 9 కోట్ల 10 లక్షలతో అభివృద్ధి పనులు జరుగుతున్నట్లు వెల్లడించారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి ప్రతిపాదనలు పంపితే మరో 2 కోట్ల 30 లక్షలు నిధులు ఇచ్చారన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో దేవాలయాలను గాలికి వదిలేశారని రూపాయి కూడా ఖర్చు చేయలేదని మండిపడ్డారు. పుష్కరాలకి ఏం చేస్తున్నారన్నవారు ఈ ఎండోమెంట్ శాఖ ద్వారా ఫేజ్ 1 9 కోట్ల 10 లక్షలు తీసుకొచ్చాం. 9 కోట్ల 10 లక్షలు కూడా టెండర్ అయిపోయినాయి, పనులు కూడా ప్రారంభం అయిపోయినాయి. మీరు వెళ్ళి చూడవచ్చు. గతంలో మీరు చూడండి, 9 కోట్ల 10 లక్షలు చేసేమో అని అంటే ఏదో పుష్కరాలు వచ్చినాయి కాబట్టి ఏదో చెయ్యాలని కాదు. ఇవన్నీ కూడా అక్కడ అవసరాన్ని పుష్కర సమయంలో చేస్తున్నాం అంతే. కోఇన్సిడెన్స్ కాకపోయినా కూడా చేసేవాళ్ళం. కానీ వైసీపీ ప్రభుత్వంలో ఒక్కటంటే ఒక్క రూపాయి ఖర్చు పెట్టారా? ఎందుకు దేవాలయాలను గాలికి వదిలేశారు మీరు? ఆఖరికి మార్కండేయ స్వామికి దేవాలయంలోనే ధ్వజస్తంభాన్ని కూడా మీరు ఎందుకంత శిథిలావస్థ పరిస్థితుల్లో వైసీపీ వాళ్ళు వదిలేశారు? మేము కాదా మళ్ళా దాన్ని పునఃప్రారంభించుకున్నాం? మీరెందుకు చేయలేపారు? ఎందుకు మీకు ఆ చిత్తశుద్ధి లేదు వైసీపీ వాళ్ళకి? దేవాలయాల మీద మీకైనా కక్ష ఉందా? పైపెచ్చు దేవాదాయ శాఖ నుంచి ఖర్చు పెట్టాల్సిన నిధులు మీరు దారి మళ్లించేసి ఆ యొక్క విశ్వాసం నమ్మకం కలిగిన భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీశారు మీరు. ఈరోజు మేము మొదటి ఫేజ్లో 9 కోట్ల 10 లక్షలు తేవడంతో పాటు సెకండ్ శాంక్షన్ కింద ఈరోజు 2 కోట్ల 36 లక్షలు ఇచ్చారన్న విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం.